రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ ఫాలోవర్స్ని పెంచుకుంటున్న హీరోస్ ఎవరో మనం చూసేద్దాం ఈ వీడియోలో. సల్మాన్. ఈయన మలయాళం నటుడు అయినా సరే తెలుగు, తమిళ, మలయాళంలో చాలా లాంగ్వేజెస్లో చాలా డీసెంట్ స్టోరీస్తో మన ముందుకు వచ్చారు. ఆయన లక్కీ భాస్కర్తో మంచి హిట్ని సాధించాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీ చాలా రకాలుగా చాలా లాంగ్వేజెస్లో చాలాగా పాపులర్ అయింది. అయితే వీనికి ఫాలోవర్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్స్లో ఫాలోవర్స్ ఎక్కువయ్యారు. దుల్కర్ సల్మాన్ గారికి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? 13.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. ఆయన 4వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. చాలా ఫేమస్ అయిన యాక్టర్ ప్రభాస్. ఈయన అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరే ఈయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఫస్ట్లో ఈయన మూవీస్ చేసినా సరే బాహుబలితో ఒక ట్రెండ్ని సృష్టించాడు ఈయన. బాహుబలి సినిమా వల్లే అంత ఫేమస్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్లో బాహుబలి తర్వాత మిగతా ఇవన్నీ ఇప్పుడు వచ్చే సినిమాలంతా కూడా బాహుబలి సక్సెస్ వల్లే అవన్నీ వస్తున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈయన మిర్చితో పాటు ఈ సినిమా ఎంత పాపులారిటీ తెచ్చిందో మనకి తెలిసిందే. మిర్చి తర్వాత బాహుబలి అస్సలు సూపర్ హిట్ అయింది. అయితే ఈయనకి సౌత్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? 11.4 మన అదే లిస్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఈయన చాలా సినిమాలు మనం కేజీఎఫ్ చూసిన తర్వాత ఈయన మంచి పాపులర్ అయ్యారు. అయితే ఈయనకి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? 13.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు కేజీఎఫ్ మూవీ సక్సెస్ అయిన తర్వాత ఈయన మూవీస్ ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందంటూ చాలా రూమర్సే వస్తున్నాయి. రాజమౌళి గారితో తీస్తున్నారంటూ తెలుగులో చాలా రూమరే వచ్చింది. కానీ ఆయన దేనికి స్పందించడం లేదు. అయితే ఆయన అప్పుడెప్పుడో తీసిన మూవీస్ ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఫేమ్ అవుతున్నాయి. 1 మిలియన్ 2 మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎవరంటే మన మహేష్ బాబు గారు. ఈయన యంగ్స్టర్ మహేష్ బాబు గారు ఎంత యంగ్గా కనిపిస్తారు. ఆయనకి ఇంచుమించు 45-50 ఏజ్లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకి 13.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఆయన ప్రతి పోస్ట్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్లోడ్ చేస్తూనే ఉంటారు తన యాక్టివిటీస్. అంతేకాదు సితారా పాప కూడా, గౌతమ్ సితారా పాప చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ బేబీస్తో పాటు చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ వీళ్ళు వాళ్ళకి మించి చాలా యాక్టివ్గా ఉంటారు. అదే విషయంలో ఇప్పుడు మన మల్లు స్టార్ అండ్ మన అల్లు అర్జున్ గారు కూడా చాలా ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు. తన సినిమాలు ఎంచుకోవడం విషయంలో కానీ, తన బాడీని బిల్డ్ చేసుకోవడం విషయంలో కానీ, దాని డ్యాన్స్ కానీ అలా చాలా ఉంది అల్లు అర్జున్ గారిలో. ప్రతి సినిమాకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆయన చూసే విషయంలో. మనకైతే తెలియదు కానీ ఆయన ఎలా చేస్తారో ఆ ఇంప్రూవ్మెంట్ అన్న విషయం. ఈయనకైతే చాలామంది ఫాలోవర్స్. అల్లు అర్జున్ గారికి 24.6 ఫాలోవర్స్ ఉంటున్నారు. ఇంకా ఫాలోవర్స్ని పెంచుకోవాలని చెప్పి మనము ఆశిద్దాం, మనము ఫాలో అవుదాం. నెక్స్ట్ ఈ లిస్ట్లోకి మన తలైవా విజయ్ గారు కనిపిస్తారు. ఆయన యాక్షన్స్కి కానీ, ఆయన డైలాగులకి కానీ, ఆయన సింపుల్ సిటీ అంటే ఆయన జస్ట్ నో టాకింగ్ అనమాట. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో కుమ్మేస్తారు. మూవీస్ కానీ బయట ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. మరి ఆయన పార్టీ గెలుస్తుందో లేదో అన్న విషయం మనకు తెలీదు. కానీ ఈ వీడియోస్లో అవంతా మాట్లాడడం నాకు రాదు. నేను మాట్లాడకూడదు, చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని మనం మాట్లాడకూడదు కాబట్టి. అయితే ఆయనకున్న ఫాలోవర్స్ ఎంతమందో తెలుసా? 10.5 మిలియన్స్. అది కూడా 10 మంత్స్లో ఆయన ఫాలోవర్స్ని పెంచుకున్నారు. అది చాలా విచిత్రమైన ఫీలింగ్ అనమాట. అంతమంది సెలబ్రిటీస్ని ఎలా అసలు వాళ్ళు మిస్ చేసుకొని అందరిని ఎలా ఫాలో అవుతారా అన్న విషయం నాకు తెలీదు. అదే లిస్ట్లో ఇప్పుడు మన అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ గారు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. ఆయన ప్రతిదీ అంటే ఆయనకు జరిగే ప్రతి ఇన్సిడెంట్ని ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్లా చేస్తారు. ప్రతి దాన్ని చాలా అంటే సింపుల్ పీపుల్ లాగా, అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాడనమాట. ఆయన యాక్షన్ బాగుంటుంది. ఇంకా ఆయన స్టోరీస్ ఎలా ఎంచుకుంటున్నారన్న విషయం మనకి ఇప్పుడు తెలిసిందే. ఎందుకంటే ఆయన స్టోరీ బాగుంటున్నా కానీ మూవీస్ అంటే ఆయన అర్జున్ రెడ్డిలా చూస్తున్నారు కాబట్టి ఆయన మూవీస్ సక్సెస్ అవ్వట్లేదు. ఆయనకి 21 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడు కాంట్రవర్సీలతోనే ఉంటాడు. ఎందుకన్న విషయం తెలియదు. కాంట్రవర్సీస్ ఉన్నాయి అంటే అక్కడ కాంట్రవర్సీ ఉంది అంటే అక్కడ మన విజయ్ దేవరకొండ గారు ప్రత్యక్షమైపోతారన్నమాట. రష్మిక గారు ఆయనకి రిలేషన్ ఉందంటూ చాలా రూమర్సే వస్తున్నాయి. మరి అది ఎంత మాత్రం నిజమన్న విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడున్న సెలబ్రిటీస్ చాలామంది ఫాలోవర్స్ని సినిమాలతో ఎలా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారో అలా స్టోరీ నరేషన్, స్టోరీ తర్వాత వాళ్ళు ఇచ్చే స్పీచ్తో కూడా చాలామంది ఫాలోవర్స్ని పెంచుకుంటున్నారు. తెలుసా అసలు మూవీ చూసే వాళ్ళకంటే కూడా వాళ్ళ స్పీచ్ వినడానికి చాలామంది వేరే సెలబ్రిటీస్ ఫ్యాన్స్ వస్తారంట. నాకు ఇంతవరకు తెలియదు, ఈ మధ్యనే నాకు తెలిసింది. నిన్న అడగడం మర్చిపోయాను, మీ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది
ఈ హీరోల్లో మీకు నచ్చిన వాళ్ళు ఉన్నారన్నది కమెంట్ చేయండి. నాకైతే మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. తర్వాత సూర్య గారు అంటే ఇష్టం. నేను చెప్పిన ఫాలోవర్స్ జస్ట్ 10 ఫాలోవర్స్, అంటే మెయిన్ 10 ఫాలోవర్స్ మాత్రమే నేను చెప్పాను. మిగతా హీరోస్ కూడా దగ్గరగా ఉన్నారు. బట్ వాళ్ళ వీడియోస్ నెక్స్ట్ టైం పార్ట్ 2లో చేస్తాను. పార్ట్ 1 మాత్రం ఈ సెలబ్రిటీసే. మీరు ఈ వీడియో చూసే టయానికి మీరు ఏ హీరో అంటే ఇష్టమో చెప్పండి. అలాగే మీకు ఏ హీరో యాక్షన్ అంటే ఇష్టం, ఏ హీరో డ్యాన్స్ బాగా చేస్తాడు అన్నది కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మీరు ఏ హీరోని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు, ఎప్పుడు అరే ఆ హీరో అప్డేట్ వస్తే మనం వెయిట్ చేద్దాము, చూద్దాము, వెంటనే చూసేద్దాము అని లిస్ట్లో పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. వెంటనే చూసేవాళ్ళు, ఎప్పుడెప్పుడా మన హీరోస్ అప్డేట్ వస్తాయి అని చెప్పి చెక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చెప్పండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడున్న హీరోస్ అంతా చాలా కష్టపడే వచ్చారు చిన్నతనం నుంచి. అంటే వాళ్ళ స్ట్రగుల్స్ మూవీ సక్సెస్ తర్వాత చెప్తూ ఉంటారు కాబట్టి మనందరికీ తెలిసిందే. వాళ్ళు నార్మల్ పీపుల్ అయినా కానీ వాళ్ళ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన విధానం బట్టి వాళ్ళు ఎంత ఇప్పుడు హై రేంజ్కి వచ్చారన్న విషయం మనకు తెలిసిందే. మన సౌత్లో అయితే చాలామంది సెలబ్రిటీసే వాళ్ళకై వాళ్ళు వచ్చారు. కొంతమంది మాత్రమే ఫ్యామిలీ బేస్ చేసుకొని వచ్చారన్న విషయం. కొంతమంది సెలబ్రిటీస్ చాలా మూవీస్ చేసిన తర్వాత పాపులర్ అవుతారు. మరి ఇంకొంతమంది సెలబ్రిటీస్ ఒక్క మూవీ తీసిన తర్వాత హీరో అయిపోతారు. ఆ స్టోరీ నచ్చి, ఆ స్టోరీ మనకి కనెక్ట్ అయ్యి, అంటే నార్మల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ బట్టి జరిగే మూవీ కాబట్టి ఆ లైఫ్ మనకు కనెక్ట్ అయ్యి మనం హీరోకి. అదే మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పండి. మీలో ఏ హీరో అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ మూవీ కోసం మీరు టికెట్స్ డబ్బులు అంతంత ప్రైస్ పెట్టి కొన్నారో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ మధ్య మన అల్లు అర్జున్ గారి మూవీ కోసం నేనైతే 600 పే చేసి మరీ మూవీ చూశాను గైస్. నాకైతే అయ్యో ఎందుకు అంత పెట్టి చూసానో అనిపించింది. బట్ ఓకే, నాకైతే హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చూశాను కాబట్టి. అలాగే మీరు ఎప్పుడైనా ఎక్కువ అమౌంట్ పెట్టి మూవీస్ చూసారా? చూసుంటే కమెంట్ చేయండి గైస్. నేనైతే ఫస్ట్ టైం నాకు చూసేటప్పుడు అయితే ఎగ్జైట్మెంట్ ఉండింది. అయ్యో చూసేస్తాం, సినిమా అయిపోద్దేమో అన్నంత అనిపించింది. చూసేసిన తర్వాత అమ్మో ఇంత అమౌంట్ పెట్టేసామా, ఇంత అమౌంట్ మనం ఎలా పెట్టగలుగుతున్నాము, సంపాదించాలంటే చాలా కష్టమే అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది గైస్. నాకైతే బాగా నచ్చింది పుష్ప 2. మరి మీకేమనిపించింది చెప్పండి. నాకైతే అల్లు అర్జున్ గారు అసలు ఇరగదీశారు అనిపించింది. ఆయన స్టోరీ పరంగా అయితే, ఆయన యాక్షన్ పరంగా, ఆయన డ్యాన్స్ పరంగా అయితే నాకైతే బాగా నచ్చింది గైస్. అందువల్లే నేను ఆయనకి అంతమంది ఫాలోవర్స్ని పెంచుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉంది వీడియో అని కమెంట్ చేయండి ప్లీజ్.